ప్రియా న్యూస్ కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. ప్రియా న్యూస్ ఛానల్ కి స్వాగతం. ఏపీ హైకోర్టు ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ లీగల్ అడ్వైజర్ ముతుకుమిల్లి విజయ్ గారు తిరుపతి జనార్దన కాలనీ సాయిశ్రీ స్కూల్ కరెస్పాండెంట్ బల్లారి కుప్పయ్య గారి అభ్యర్థన మేరకు సాయిశ్రీ స్కూల్ని సందర్శించడం జరిగింది. విజయ్ గారు ప్రస్తుత కాల వ్యవధిలో బిజీగా ఉన్నప్పటికీ తమ అభ్యర్థనను మన్నించి సాయిశ్రీ స్కూల్ని సందర్శించినందులకు స్కూలు యాజమాన్యం మరియు స్టాఫ్ మెంబర్స్ తరపున సాయిశ్రీ స్కూల్ కరెస్పాండెంట్ బల్లారి కుప్పయ్య ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ లీగల్ అడ్వైజర్ విజయ్ మాట్లాడుతూ భావి భారత పౌరులకు వారు చిన్నతనంలో చదివిన వారి స్కూలే వారికి అసలైన సమాజమని తెలిపారు. వారికి విద్యను అందించిన ఉపాధ్యాయులు మాత్రమే కాదని వారి జీవన సరళికి మార్గదర్శకులని తెలిపారు. కాబట్టి తరగతి గదిలో ఒక విద్యార్థిని ఉపాధ్యాయులు మలచాలనుకునే విధంగా మలచగలిగే అవకాశం ఒక ఉపాధ్యాయుడికి మాత్రమే ఉంటుందని తెలిపారు. అలాంటి ఉపాధ్యాయులు విలువలతో కూడిన విద్యను పిల్లలకు సాంకేతిక యంత్రాలను ఉపయోగించి రకరకాల ఉదాహరణలతోటి బోధించాలని, ఫజిల్స్ లాంటివి పిల్లలకు హోంవర్క్లుగా ఇవ్వటం వల్ల ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా పిల్లలు ఫజిల్కి సమాధానం ఇవ్వడానికి ఆలోచిస్తారని, ఇందులో తల్లిదండ్రులు కూడా పాత్రులవుతారని తెలిపారు. బుక్కులో ఉన్నదాన్ని మాత్రమే బోధించడానికి ఉపాధ్యాయుడు అవసరం లేదని, టెక్స్ట్ బుక్ దాటి వాస్తవిక సమాజాన్ని బహు ఉదాహరణలతో వివరించినట్లయితే విద్యార్థులలో మనం కోరుకున్న విలువలను సాధించవచ్చని ఉపాధ్యాయులకు సూచన ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం జరగబోయే ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామినేషన్స్కి పిల్లలు ఎలా ప్రిపేర్ అవ్వాలి అనే అంశంపై సింపుల్ టిప్స్తో పిల్లల్ని మోటివేట్ చేయటం జరిగింది. Reported by Ramu Mohan Satanapalli. We feel immense pleasure in the presence of Shri Vijay Garu, AP High Court lawyer, legal advisor for private institutions from KG to PG. He has 45 years of experience in teaching training institutions. He is more concerned and focused on the budget schools. He has own regulations and policies governing educational environment and also protecting the rights of the individuals within the rights. సార్ ఫోన్ చేసే వరకు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు సార్ వస్తారని. ఇప్పుడే సార్ మేము మాట్లాడుతూ ఉంటే తిరుపతిలో ఒక స్కూల్ ఉంది, వెంకటేశ్వర చల్లటి సై స్కూల్ అని. వాళ్ళకి నియర్లీ ఒక 10 బ్రాంచెస్ ఉన్నాయి. ఒక 4,000 5,000 స్టూడెంట్స్ ఉంటారు. ఆ సార్ని రిక్వెస్ట్ చేశారంటే ఈరోజు 10 నిమిషాలు అండి మా స్కూల్కి మా స్టాఫ్ 10 మినిట్స్ 5,000 స్ట్రెంత్ ఉన్నారు, 10 బ్రాంచెస్ ఉన్నాయి. కానీ సార్కి ఎవరిపై ఎక్కువ మక్కువ అంటే బడ్జెట్ స్కూల్స్ పైన. బడ్జెట్ స్కూల్స్ అంటే తక్కువ స్ట్రెంత్ ఉంది, మన దీంట్లో మనం గడుపుకుంటూ 10 మందికి ఉపాధి కల్పించుకుంటే స్కూల్స్ అంటే సార్కి చాలా ఇష్టం. ఎందుకంటే మీకన్నా మా కరెస్పాండెన్స్ బాగా తెలుసు సార్ గురించి. ఎందుకంటే కరోనా టైంలో సార్ ఏమైనా ఉంటే ఇప్పుడు మేడం చెప్పారు 4,50,000 మంది ప్రైవేట్ ఉపాధ్యాయులందరూ కూడా నిరుద్యోగులు అయిపోతారు ఖచ్చితంగా. అటువంటి భయంకరమైనటువంటి రూల్స్ పెట్టారు ఇంతకుముందు గవర్నమెంట్. ఇక్కడ నేను రాష్ట్రం గురించి మాట్లాడలేదు, అంత రూల్స్ పెట్టారు. ఆ రూల్స్ గా అన్నిటి కూడా సార్ ఫైట్ చేసి ఈవెన్ సింగిల్ పైసా తీసుకోలేదు మా దగ్గర సార్. స్కూల్ థ్యాంక్ యూ సార్. సార్ గురించి నేను చాలా చాలా గొప్పగా ఉన్నాను. ఎందుకంటే మంచితనానికి మార్పు చాలా గుర్తులు ఉంది సార్కి. అంటే మీరు అనుకుంటున్న స్ట్రెంత్ తక్కువ లేకపోతే ఇతనికి అది కాదు, మనసులో ఎంత అభిమానం ఉంది, లేకపోతే మనిషి వ్యక్తిత్వం ఎలాంటి అనుభవం తీసుకోవాలి. అందుకనే నన్ను ఈరోజు రాజంపేట హనుమాచార్య యూనివర్సిటీ కూడా వెళ్ళాల్సి ఉంటుంది. రెడీ క్యాన్సిల్ చేసి నాకు రిక్వెస్ట్ లేదు. పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్కి వెళ్ళే కంటే కూడా పెద్ద మనసులో వ్యక్తి దగ్గర నాకు గుణాన్ని ప్రత్యేకంగా చెప్పిన సార్ స్కూల్కి వెళ్ళాలని మీ అందరితో వెళ్ళడానికి వచ్చాను. నా గురించి చెప్పారు అవన్నీ పక్కన పెట్టే నేను మేజర్గా వాట్ ఏ కన్సర్న్ ఈస్ చిన్న స్కూల్స్లో బడ్జెట్ స్కూల్స్లో చాలా మంది బడ్జెట్ స్కూల్స్ అంటే ఏంటంటే అందరూ ఏం చెప్తారంటే స్ట్రెంత్ తక్కువ ఉంది, లేకపోతే ఉపాధి అవకాశాలు కల్పించే పర్లేదు. నేను ఏమన్నా బడ్జెట్ స్కూల్స్ అంటే
ఒక కుటుంబ సమ్మేళనం ఉంటుంది అక్కడ స్టాఫ్ మేనేజ్మెంట్ ఫస్ట్ పాయింట్ నేను ఎప్పుడు బాగా అప్రిషియేట్ చేసేది బాగా టీచర్ అవసరం అన్ని గుర్తుపెట్టుకోవాలి. బియాండ్ ద టెక్స్ట్ బుక్ మీకు ఇంకా ఏదన్నా హోమ్ అంటే టేక్ హోమ్ ఇవ్వాలి. టేక్ హోమ్ అంటే అర్థం ఏంటంటే ఇంటికి వెళ్ళిన తర్వాత వాడు ఆలోచించుకోండి. ఈ టెక్స్ట్ బుక్స్ నాలెడ్జ్ పక్కన పెడితే ఇంటికి వెళ్ళినప్పుడు మీరు చెప్పిన కాన్సెప్ట్ వాడు ఇంట్లో డిస్కస్ చేయాలి. అందరికీ మొబైల్ ఫోన్స్ యూట్యూబ్స్ అన్ని యాక్సెసిబిలిటీ ఉన్నాయి. నేను లాస్ట్ టైం కూడా చెప్పాను ఒక స్కూల్లో పీడిఎఫ్ పంపిస్తాను స్టోరీస్. ఈ రోజుల్లో మీకు కొత్తగా వీడియోస్ వస్తున్నాయి, మీరు చూసారో లేదో. ఫుడ్ హ్యాబిట్స్ గురించి ఒక యానిమేటెడ్ వీడియోస్ వస్తాయి. అంటే జనరల్గా మీరు ఏం చెప్తారు, ధనియాలు లేకపోతే జీలకర్ర ఒకటి వేడి నీళ్ళ కాకపోతే తాగిపోతే అది చెప్తే పిల్లలకి ఎక్కడ పిల్లలకి ఆ చెప్పే ప్రాసెస్ ఆఫ్ ఎక్స్ప్లెయిన్ చేయండి. అది కొంచెం మనం మార్చుకోవాలి. అది మార్చుకుంటే మీరు ఎవరు మీరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది మొబైల్స్లో చాలా రకాల వీడియోస్ చేసుకోవచ్చు. మీరే ఒక కార్టూన్ వీడియోస్ చేసుకోవచ్చు.